implored him earnestly, "My little daughter is at the point of death." నా చిన్న కుమార్తె చావనై ఉన్నది అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. And he says, "Come and lay your hands on her so that she may be well and live." అది బాగుపడి బతుకున్నట్లు నీ వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయనను మిగిలో ప్రతిమాలు కొనగా తనతో పాటు వెళ్ళాడు. Why? ఎందుకు? Because Jairus demonstrated a kind of faith. ఎందుకంటే యాయీరు ఒక విధమైనటువంటి విశ్వాసాన్ని కనపరుస్తున్నాడు. మరి విశ్వాసము, అవసరత, లేకపోతే మనకు కావాల్సింది పొందుకోవడము, ఈ రెండిట్లో ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటంటే and humility. అదే సమయంలో తగ్గింపు కూడా. Humility takes part of that, doesn't it? ఈ యొక్క మూడు కూడా మరి ఒకదాంతో ఒకటి జతపరచబడినవి ఉన్నాయి. And you see that Jesus goes with him. మరి యేసయ్య ఆయనతో పాటు వెళ్ళాడు. This is beautiful stuff. మరి చాలా మరి మంచి విషయమై ఉంది. So the daughter's at the point of death. మరి ఆయన కుమార్తె మరి చావడానికి సిద్ధంగా ఉంది. Remember, the author is leading us. మరి యొక్క రచయిత మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. So the author says, watch what happens next. మరి తర్వాత hurrying. మరి వారు తొందరగా పోవాల్సి ఉంది. They jump into one of your ambulances. మరి ఒకవేళ అక్కడ అంబులెన్స్ ఉందేమో, అంబులెన్స్ లో గబగబా ఎక్కుతూ ఉన్నారు. They turn the lights on. మరి అంబులెన్స్ మీద ఉన్నటువంటి లైట్లన్నీ ఆన్ చేశారు. In United States, when they turn the lights on, మరి అమెరికా దేశంలో గానీ ఆ లైట్లు గానీ వేసినప్పుడు all the cars pull to the side. మరి కార్లన్నీ కూడా ఒక పక్కకి వెళ్ళిపోతాయి. I don't think that happens here. మరి మీ దేశంలో అది జరుగుతుందని చెప్పి నేను అనుకోవడం లేదు. But they're rushing to get to the girl. ఏమైనా ఆ యొక్క చావడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ చిన్నదాన్ని మరి దర్శించడానికి వారు త్వరగా పోవాల్సి ఉంది. So let's pick up the story. మరి ఆయన మీద పడుచుండిరి. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసుని గురించి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడదుననుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. వెంటనే శరీరములోని ఆ బాధ నివారణ అయిందని గ్రహించుకొనెను. మరి క్షమించండి, రచయిత ఆ యొక్క కథ క్రమములోకి నడిపిస్తూ ఉన్నాడు. And he talks about this woman. మరి ఈ యొక్క స్త్రీ గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. Remember what Jesus is doing. మరి యేసు అక్కడ ఏం చేస్తున్నాడో జ్ఞాపకం తెచ్చుకుందాం. They're trotting along. మరి వారు ఆ చిన్నదాని కొరకు పరుగులు తీస్తూ ఉన్నారు. Jairus is pulling him. మరి యాయీరు యేసయ్య చేపట్టుకుని లాక్కుని వెళ్తూ ఉన్నాడు. My daughter's at the point of death. మరి నా కుమార్తె ఏ సమయంలోనే చనిపో. Hurry Jesus, hurry faster. యేసయ్య త్వరగా రా. And someone touches Jesus. ఆ సమయంలో ఎవరో వచ్చి ఆయన తాకారు. We'll see what happens. అక్కడ ఏం జరిగిందో మనం చూద్దాం. But it tells us who. మరి అది ఎవరో చెప్పబడుతూ ఉంది అక్కడ. There was someone in the crowd who shouldn't have been in the crowd. మరి ఎవరైతే ఆ జనసమూహంలో ఉండకూడదో ఆ విధమైనటువంటి ఆమె జనసమూహంలో ఉండి యేసుని ముట్టుకుంది. Kind of like someone who had COVID back then and hung out with people who didn't. మరి ఎవరైతే COVID-19 వ్యాధితో బాధపడుతూ ప్రజల్లోకి రాకూడదో ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో ఆ స్త్రీ ఉంది. You're supposed to separate yourself. ఆమె తనను తాను వేరుపరుచుకోవాలి, జనసమూహానికి వేరుగా ఉండాలి. But you can see her desperation. మరి చూడండి ఆమె ఎంత మరి ఆ యొక్క అత్యవసరతలో ఉందో. And the crowds are right around Jesus. మరి ఆ యొక్క మరి జనసమూహము కిక్కిరిసిపోయి ఉన్నారు. They're hanging out. మరి ఒకరికొకరు ఆ విధంగా రాసుకుంటూ ఉన్నారు. They want to get close. మరి వారు యేసయ్యకి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. They wanted a selfie with Jesus. మరి యేసయ్యతో సెల్ఫీ తీసుకునే విధంగా ఉంటున్నారు వాళ్ళు. They like to be close. మరి యేసయ్యకు దగ్గరగా సన్నిహితంగా ఉండడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. And this woman comes up. ఆ సమయంలో ఈ స్త్రీ వచ్చింది అక్కడికి. You see the same picture. చూడండి అదే విధమైనటువంటి సన్నివేశాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. There's a desperation. అక్కడ చాలా అవసరతలో ఉన్నటువంటి స్త్రీని మనం చూస్తున్నాం. Oh, that God would show us this enough that we would get desperate. మరి మనము కూడా ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేసు యొద్దకు వెళ్ళాలన్న సత్యమును ఈ లేఖనాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. And we would help our people get desperate for God. అదే విధంగా మన యొక్క ప్రజలకు కూడా మన సంఘములో కూడా దేవుని పట్ల అత్యవసరత ఉన్నప్పుడు యేసు యొద్దకు వెళ్ళేటువంటి క్రమాన్ని వారికి నేర్పించే వారంగా ఉండాలి. More than that, we would look for people outside who are desperate. అదే విధంగా మరి చుట్టూ ఉన్నటువంటి వారిలో ఈ విధమైనటువంటి అత్యవసరతలో ఉన్నటువంటి వారిని మనం గుర్తించాలి. What did this woman do? ఈ యొక్క స్త్రీ ఏం చేస్తుంది? She had been sick for a long time. మరి చాలా సంవత్సరాలుగా వ్యాధితో బాధపడుతుంది. 12 years. 12 సంవత్సరాలుగా. That's 12 in sign language. మరి అది మూగ భాషలో 12 ఆ విధంగా చూపిస్తారు.
and she had tried to get better. మరి ఆమె స్వస్థత పొందుకొనుట కొరకు యేసు వద్దకు వచ్చింది. She'd gone to the doctors. మరి అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. She must have had some money. మరి ఆమెకు అప్పటికి కొంచెం ధనం ఉండుండొచ్చు. But she used it all trying to get better. అయితే తనకి ఏ మాత్రం దాచుకోకుండా తన స్వస్థత కొరకు ధనమంతటిని వెచ్చించింది. And she didn't get better. మరి ఇంకా స్వస్థత పొందుకొనుట కొరకే ప్రయత్నం చేసింది. Remember that God is in charge. మరి ఇక్కడ దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. God allows these things to happen. మరి దేవుడే ఇటువంటి పరిస్థితులను మన జీవితంలో మనకు ఎదురుపడేవిగా చేస్తాడు ఆయన. God is at work building desperation and faith. మరి ఆ విధంగా ఆయన యందలి అవసరత ఏమైనదో మనకు నేర్పిస్తూ మనలో విశ్వాసాన్ని పెంపొందించేవాడుగా ఉన్నాడు. So she worked hard to get better. మరి అందుకనే తను స్వస్థపరచుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేసింది. Nothing worked. ఏది కూడా పని చేయలేదు. And she hears about Jesus. ఆ సమయంలో ఆమె యేసు గురించి విన్నది. Isn't that what people need to hear? మరి మన యొక్క ప్రజలు కూడా యేసు గురించి వినవలసిన వారుగా ఉన్నారు. We need to know who Jesus is. మనం కూడా యేసు ఎవరో బాగా గ్రహించేవారుగా ఉండాలి. That's why we tell each other testimonies. అందుకనే మనం ఒకరినొకరు సాక్ష్యాలు చెప్పుకుని ప్రోత్సాహపరుచుకుంటాం. Let me tell you what Jesus did for me. మరి నా జీవితంలో యేసు ఏం చేశాడో చెప్పని. And you say, oh. విధంగానే వారిని ప్రోత్సాహపరచాలి. ఈ విధంగా వారి సాక్ష్యాలు వినడానికి ఇష్టపడాలి. And these people around us. మరి మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ they need to know what Jesus can do. మరి యేసు ఏం చేయగలడో వారు కూడా తెలుసుకోవాల్సిన వారుగా ఉన్నారు. They need to know who Jesus is. యేసు ఎవరో వాళ్ళు తెలుసుకోవాలని ఆశపడుతున్నారు. And God puts us here to let them know. అందుకనే సంఘ సేవకులారా దేవుడు మిమ్మల్ని లేవనెత్తి ఆ స్థానంలో మిమ్మల్ని ఉంచాడు. హల్లెలూయా. మరి ఆమె ఆ జనసమూహంలో ఉండడానికి అనర్హురాలు. She's supposed to avoid people. మరి ప్రజలను ఏమాత్రము తాకకుండా దూరంగా నడవలసి ఉంది. She's supposed to wear a mask. మరి ఒకవేళ ముఖానికి మాస్క్ వేసుకుందేమో. She stays separate from people. ఎవరికి కూడా కనపడకుండా తన ముఖాన్ని దాచుకుని ఉండొచ్చు. And she's supposed to say, I'm not clean. మరి నేను అపరిశుద్ధురాలను చెప్పి అరవాలి. Careful, stay away. నాకు దూరంగా ఉండండి, ఎవరు నా ఎద్దకు రావద్దు. But she heard about Jesus. అయినప్పటికీ ఆమె యేసు గురించి విన్నది. You see what happened? అక్కడ ఏం జరిగిందో చూద్దాం. She came up behind him. మరి ఆయన వెనుక భాగానికి వచ్చి she got low. మరి ఆమె బాగా కిందకి వంగి she was desperate enough. మరి ఎంత అవస్థలో ఉందంటే యేసయ్య తప్ప దానికి వేరే దిక్కు లేడు అన్న సత్యం గ్రహించింది. Listen to her faith. మరి ఆమె యొక్క విశ్వాసం గురించి మనం విందాం. If I just sneak up behind him, నేను కేవలము ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు అనుకుంటుంది. nobody will know I'm here. మరి ఆమె కొన్నదన్న సంగతి ఎవరికి తెలియకుండా తనను తాను దాక్కుంటూ వెళ్తుంది. మరి ఆ యొక్క చెంగులో ఆ కొస మాత్రమే పట్టుకుంది ఆమె. She says, that'll be enough. అది చాలు నాకు. I heard about him. యేసయ్య గురించి అనేకమైన విషయాలు నేను విన్నాను. I'm just going to touch his garment. మరి ఆయన యొక్క వస్త్రపు చెంగుని ముడితే చాలు. You see the faith. చూడండి ఆమెలో ఉన్నటువంటి విశ్వాసము. She believes. ఆమె యొక్క నమ్మకము. She trusts Jesus in some way. మరి ఏదో ఒక విధంగా ఆమె యేసు యందు మరి పరిపూర్ణమైన నమ్మకాన్ని ఉంచింది. It's elementary. మరి అది చాలా ప్రాథమికమైనటువంటి విషయము. It's the beginning of trusting Jesus. మరి యేసు యందు నమ్మికించడమునకు అది ఆరంభము. And yet she demonstrates this faith. మరి యొక్క విశ్వాసాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చేంత వరకు కూడా. And look what it says. మరి అక్కడ ఏం చెప్పబడుతుందో చూడండి. It says, and immediately the blood flow dried up and she felt her body that she was healed. వెంటనే రక్తధార కట్టిన గనుక తన శరీరంలో నా బాధ నివారణ అయినదని గ్రహించుకునేను. She knew it. ఆమె గ్రహించింది. Right away. వెంటనే She touched Jesus' garment. యేసయ్య వస్త్రపు చెంగును ముట్టిన వెంటనే ఏదో జరిగింది. She felt it. వెంటనే అది గ్రహించగలిగింది ఆమె. And she tries to heal me. మరి యేసయ్య నన్ను స్వస్థపరచడం నేను గ్రహించగలుగుతున్నాను. Hallelujah. హల్లెలూయా. జనసమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరిని అడుగగా ఆయన శిష్యులు జనసమూహం నీ మీద చూచున్నావే, నన్ను ముట్టినది ఎవరిని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదాని. యేసయ్య ఆగవలసి వచ్చింది, లేకపోతే ఆగాడు. Consider the story. ఈ యొక్క కథను గురించి మనం ఆలోచించినట్లయితే Jairus' daughter is close to death. మరి యాయిరు కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది, మరణించడానికి.
So Jesus ought to be hurrying to get there. మరి అక్కడికి వెళ్ళడానికి యేసయ్య చాలా తొందరపడి యేసయ్య గురించి ఈమె అన్ని విషయాలు విన్నది తెలుసుకుంది. And she touched Jesus. అందుకని యేసయ్య వస్త్రపు చెంగు ముట్టుకుంది. But Jesus says this woman needs a little more to grow. అయితే యేసయ్య అనుకుంటున్నాడు ఈమె విశ్వాసంలో ఇంకా ఎదగాల్సి ఉంది. In fact, the passage says that Jesus stopped and talked to her for a while. మరి ఇంకా ఏం చెప్పబడుతుందంటే అక్కడ యేసయ్య ఆగి ఆమెతో సంభాషించినట్లుగా మనం చూస్తున్నాం. We just have one little phrase. మరి అక్కడ ఒకే ఒక మాట చెప్పబడుతూ ఉంది. But the Greek word indicates that he stopped and talked to her for a little while. మరి అయితే గ్రీకు తర్జుమాలో చూసినట్లయితే ఆయన కొంతసేపు ఆగి ఆమె పరిస్థితి అంతని గురించి కూడా మరి వినినట్టుగా మనం అక్కడ చూస్తాం. And he talks about faith. మరి విశ్వాసం గురించే ఆమెతో మాట్లాడుతున్నాడు. Get desperate. మరి ఆమె ఆ యొక్క అవస్థలో ఉంది. ఆమె Believe in Father would call his precious little girl. మరి తనకిష్టమైనటువంటి కుమార్తెను ముద్దుతో ఒక తండ్రి పిలిచేటువంటి పదము. Something more like buttercup. Buttercup. Some special, you know. మనకు బాగా ఇష్టమైన దానిని తల్లి అని అమ్మ అని ఏ విధంగా పిలుస్తామో ఆ విధమైనటువంటి పదం అక్కడ ఉపయోగించబడింది. Or sweetie or candy. మరి స్వీటీ అని లేకపోతే మన ముద్దు పేర్లు పిలుచుకుంటాం కదా. It's a special name for a little girl. మరి చిన్నదానుడు And he reaches down and calls her that. మరి ఆమెను చేయి పట్టుకుని ఆ మాటతో పిలుస్తున్నాడు యేసయ్య. Hey sweetie. ఓ స్వీటీ, Time to get up. ఇప్పుడు నువ్వు నిద్ర లేవాల్సిన సమయం వచ్చింది. ఏం చెప్తున్నాడు? We think it's hard for Jesus. మరి అది దేవుడికి కష్టతరమైందని చెప్పి మనం అనుకునవచ్చు. He reaches down into death. మరి ఆ యొక్క చనిపోయినటువంటి ఆ యొక్క పరిస్థితులకు వెళ్తున్నాడు యేసయ్య. And he says, sweetie. ఆయన చేయగలడు. It's not a big deal for him. ఆయన పెద్ద విజయం కాదు ఆయనకి. What everybody was worried about, they didn't know. మరి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఎంతో చింతిస్తున్నారు. వారు ఎవరికి కూడా ఈ విషయం సత్యం తెలియదు. But what Jesus knew was this. మరి యేసయ్యకు తెలిసినటువంటి విషయం ఏంటంటే death is no problem for him. అది ఆయనకు ఏమాత్రము సమస్య కాదని. He just comes along and says, my little sweet one, time to get up. అందుకని అక్కడికి వెళ్ళి చిన్నదాన మరి నిద్ర లేవమని చెప్పి అంటున్నాడు. As if he's waking her up in the morning. మరి అది ఒక బిడ్డను ఉదయకాల సమయమా నిద్ర లేపుతున్నట్లుగా ఉంది అక్కడ. Do you know that Jesus has that kind of power? మరి యేసయ్యకు ఆ విధమైనటువంటి శక్తి ఉందని మీరు ఎరుగుదురా? The God we serve can do anything. మరి యేసయ్య ఏ కార్యమైనా చేయగలిగేటువంటి శక్తిమంతుడు. And he loves to do it for broken, hurting and dead people. మరి విరిగి నలిగిన హృదయస్తులకు, కృంగిన వారికి, చనిపోయినటువంటి వారికి సైతము ఆయన చేయగలిగేటువంటి దేవుడిగా ఉన్నాడు. The creator of the universe reaches into death. మరి యొక్క సర్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త తన చేయిని చాపి and wakes a little girl up. మరి ఆ చిన్నదానిని పైకి లేవనెత్తాడు. I would have loved to have been there. మరి నిజంగా అది అద్భుతమైనటువంటి కార్యముగా ఉంది.